పేద విద్యార్థుల ఉపాధికి జీవం లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువులు ప్రభుత్వం చొరవతో ప్రత్యేక శిక్షణ 5 ఏళ్లలో 50,000 ఉద్యోగాల లక్ష్యం తొలి ఏడాది 140 మంది ఛాన్స్ వీరిలో 83% మంది అమ్మాయిలే రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు జీవశాస్త్రాల రంగంలో 50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది తెలంగాణలో ఫార్మా బయోటెక్నాలజీ మెడికల్ డివైజెస్ కంపెనీలు 2,000 వరకు ఉన్నాయి లైఫ్ సైన్సెస్ రంగంగా పరిగణించే ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కళాశాలల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు పరిశ్రమల శాఖ నడుం కట్టింది కంపెనీల భాగస్వామ్యంతో వారి సూచనల మేరకు పాఠ్యాంశాలను బోధిస్తోంది 2024-25లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ శిక్షణలో సాయి లైఫ్ సైన్సెస్ ఆ తర్వాత అరెజన్ లైఫ్ సైన్సెస్ ఇంజన్ ఆరిజిన్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి శిక్షణలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డ్రగ్ డిస్కవరీ తయారీ వంటి కీలక విభాగాల్లో పాఠ్యాంశాల రూపకల్పన అభ్యర్థుల ఎంపిక వాల్యుయేషన్ ప్రక్రియలను పరిశ్రమ నిపుణుల సలహాతో పరిశ్రమల శాఖ రూపొందిస్తూ ఉంది ఇక తొలి ఏడాది 140 మందికి శిక్షణ ఇవ్వగా ఇక ఈ 140 సంగీతం బెటర్ సార్ మనం స్కిల్ యూనివర్సిటీ అని పెట్టినాం స్కిల్ యూనివర్సిటీ అని పెడితే మొదటి బ్యాచ్లో జాయిన్ అయిన పోరగాళ్ళను నేను అందరూ వచ్చిర్రు మొదటి బ్యాచ్లో జాయిన్ అయిన పోరగాళ్ళను చూస్తే 70,000 కట్టినాం సార్ మేము వితౌట్ స్కిల్ ఏమీ లేదాడా పోతే వాళ్ళు మాకు నేర్పినవి లేదు చేసింది లేదు తట్టెట్లా ఎత్తానో లేపుతారట తట్టెత్తి ఎట్లా ఎత్తాలి ఇది అనేది లేపుతారట అది అటర్ ఫ్లాప్ అయిపోయింది ఆ స్కిల్ యూనివర్సిటీలో అసలు దానికి స్కిల్ ఉందా అమలు పని చేపిస్తున్నాడు అమలు పని అట తీసుకుపోయి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరాలకు సంప్రదించండి 7893051526 లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి